మీరు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచారంట సార్. 45,000 మెజారిటీ అంట. ఎవడా పౌరముఖం అన్నది? జరుగుతున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి సార్. అసలు అక్కడికి పోకుండా కూడా కేవలం ఆటోమేటిక్గా మిషన్స్ అవి ట్యాంపరింగ్ చేసి గెలిచారంట. ఇది జరుగుతుందండి. ఎంత మెజారిటీ అన్నారు? 45,000 సార్. నాకు వచ్చిందా? వాళ్ళు ప్రచారం చేస్తుంది. యాక్చువల్గా నాకు వచ్చింది 57,777. ఓకే, ఆ ఫిగర్ మర్చిపోయి ఉంటారు సార్. నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియో వరకు చెప్పండి. ఆ వెదర్లు సరి చేసుకోమని చెప్దాం. ఓకే. సో ఓవరాల్గా అసలు ఈ కూటమి గెలవడానికి మొత్తానికి అదే కారణం అంటున్నారు సార్. దీని మీద ఏంటి మీ అభిప్రాయం? అంటే అది పిచ్చి, అంటే వాళ్ళ మెదడు చితికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరో కూడా ఆయన మన ఒకప్పుడు మంచి జర్నలిస్టే పాపం, ఆయన శ్రీనివాస్ కదా సాక్షిలో, మరి అతను కూడా ఏదో ఇంటర్వ్యూలు చేస్తున్నాడని తెలిసింది. మీరు నా దాని గురించి మీరు ఇప్పుడు చెప్తే తెలిసింది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉంటే, అంటే మాకు జగన్మోహన్ రెడ్డికి 60,000 ఓట్లు ఎందుకు ఇస్తాం? సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ కదా. 60,000 ఓట్ల మెజార్టీ ఎందుకు ఇస్తాం? 5,000తో పెద్దిరెడ్డి గారిని ఎందుకు గెలవనిస్తాం? ఇవన్నీ అర్థం లేని మాటలు. గతంలో అతను 151 సీట్లు వచ్చినాయి, అప్పుడు అతను మేనేజ్ చేశాడని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడా ఏంటి? అప్పుడు నిజంగా అతనికి మేనేజ్ చేసే కెపాసిటీతో నెగ్గుంటే మరి ఇప్పుడు ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయాడు? ఇదంతా ఒకవేళ పోనీ భారతీయ జనతా పార్టీ సహకరించింది అని అనుకుందాం. అసలు వాళ్ళకే మెజారిటీ రాలేదు కదా ఆన్ ది ఓన్. భారతీయ జనతా పార్టీ మాకు ఆన్ అవర్ ఓన్ 360 వస్తాయని చెప్పారు, వాళ్ళకి 240 వచ్చినాయి. మేనేజ్మెంట్ క్యాపబిలిటీ భారతీయ జనతా పార్టీకి ఉండుంటే వాళ్ళు 240లో ఆగి ఉండేవారు కాదు. అవును. సో ఇదంతా ట్రాష్. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ మా కమిటీ పర్వ్యూలోకి వచ్చేది. అప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అందులోనే ఉంది, ఒక పార్ట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కింద ఉంటుంది ఇది కూడా. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మేము చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాం ఓపెన్గా. ఎందుకంటే పార్లమెంటరీ కమిటీ అంటే అన్ని పార్టీల ఉంటారు, తృణమూలలో కూడా ఉన్నారు ఒకిద్దరు. వాళ్ళు మామూలుగా అయితే చాలా ఎక్కువగా చీల్చి చెండాడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రకరకాల ప్రశ్నలు అడిగి, సో వీ వర్ కన్విన్స్డ్ దేర్ ఈస్ నో స్కోప్. ఇప్పుడు ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ కెన్ బి ట్యాంపర్డ్, కానీ ఒక మిషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ కొన్ని లక్షల్లో ఉంటాయి, ఒక నియోజకవర్గంలో కూడా వేలల్లో ఉంటాయి. సో ఇండివిజువల్గా అక్కడున్న ఓటర్స్ నెంబర్ వేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఏంది వీళ్ళు ఓటమిని అంగీకరించలేకపోతున్నారంటారా? ఎట్లా చూడాలి? అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వై నాట్ 175 అన్నారు. ఇలా ఎంత ఎక్కువ మాట్లాడి ఆ క్యాడర్ని కన్విన్స్ చేయటం కోసం, అంటే మనం నిజంగా ఓడిపోలేదు, మనల్ని టెక్నికల్గా మాయ చేసి ఓడించారు అనే ఆ నమ్మకాన్ని వాళ్ళ క్యాడర్లో క్రియేట్ చేయగలిగితే కనీసం వాళ్ళకు ఓటేసిన వాళ్ళైనా మిగిలి ఉంటారు. ఓకే, అది వాళ్ళ తాపత్రయం. అతనికి 40% అంటేనే చాలా ఎక్కువ వచ్చింది. అదే ఇదే జరిగితే ఆ 40% కూడా ఉండకపోవచ్చు. 40% కూడా ఉండదు, అంతేనా? సో అది వాళ్ళ ఇంకేమీ చేతగాక ఈవీఎం మిషన్లు అని చెప్పి ఇంకా జాలిపడాలి వాళ్ళని చూసి. అంతకంటే మనం చేయగలిగేది ఏమీ లేదు.